బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రముఖ టెలివిజన్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన అల్లర్లపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. ఇటీవలే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై చర్యలు తీసుకున్న పోలీసులు నిర్వాహకులకు కూడా నోటీసులు ఇవ్వడంతో ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. ఈ నెల 17వ తేదీన బిగ్ బాస్ 7 ఫినాలే ఎపిసోడ్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద రచ్చ నడిచింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు, రన్నర్ అప్ అమర్దీప్ ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకొని హంగామా చేశారు. ప్రశాంత్, అమర్దీప్ బయటకొచ్చిన తర్వాత ఇరువురి అభిమానుల మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. అమర్దీప్ కారుపైనే కాకుండా గీతూరాయ్, అక్షిత కార్లపై కూడా రాళ్లు రువ్వడంతో కార్లు ధ్వంసమయ్యాయి. మరోపక్క అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై కూడా దాడి చేశారు. దీంతో ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు ప్రశాంత్ సహా 24 మందిని అరెస్టు చేశారు. తాజాగా షో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. స్టూడియో వద్ద భారీ ఎత్తున అభిమానులు గుమిగూడినా ఎందుకు సమాచారం ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని తెలుపుతూ నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పటికే పలువురు షో హోస్ట్ అయిన అక్కినేని నాగార్జునపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారా అన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న అంశం. మరోపక్క ఇదే కేసులో పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేయగా షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ప్రముఖ టెలివిజన్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన అల్లర్లపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. ఇటీవలే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై చర్యలు తీసుకున్న పోలీసులు నిర్వాహకులకు కూడా నోటీసులు ఇవ్వడంతో ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. ఈ నెల 17వ తేదీన బిగ్ బాస్ 7 ఫినాలే ఎపిసోడ్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద రచ్చ నడిచింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు, రన్నర్ అప్ అమర్దీప్ ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకొని హంగామా చేశారు. ప్రశాంత్, అమర్దీప్ బయటకొచ్చిన తర్వాత ఇరువురి అభిమానుల మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. అమర్దీప్ కారుపైనే కాకుండా గీతూరాయ్, అక్షిత కార్లపై కూడా రాళ్లు రువ్వడంతో కార్లు ధ్వంసమయ్యాయి. మరోపక్క అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై కూడా దాడి చేశారు. దీంతో ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు ప్రశాంత్ సహా 24 మందిని అరెస్టు చేశారు. తాజాగా షో నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చారు. స్టూడియో వద్ద భారీ ఎత్తున అభిమానులు గుమిగూడినా ఎందుకు సమాచారం ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని తెలుపుతూ నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పటికే పలువురు షో హోస్ట్ అయిన అక్కినేని నాగార్జునపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారా అన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న అంశం. మరోపక్క ఇదే కేసులో పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేయగా షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, బిగ్ బాస్ సీజన్ 7 నిర్వాహకులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. షోకాజ్లో ఏ షోకాజ్ చూపించమని వాళ్ళు వివరణ అడిగారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలేలో అందరూ కూడా కంటెస్టెంట్లు అందరూ కూడా పాల్గొన్నారు. ఇతర అతిథులు కూడా పాల్గొన్న నేపథ్యం కనపడుతుంది. తర్వాత ఈ యొక్క బిగ్ బాస్ ఫైనల్ అయిపోయిన తర్వాత అందరూ బయటకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి గొడవ పైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి అంటూ కూడా ఇవాళ బిగ్ బాస్ నిర్వాహకులకి నోటీసులు పంపించారు జూబ్లీహిల్స్ పోలీసులు. దాంతోపాటు ఎవరైతే హోస్ట్గా ఉన్నటువంటి వారు కూడా, దాంతోపాటు అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు, వారిని కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా వారు దీనికి సంబంధించిన ఎల్లర్ల వెనకాల వారి యొక్క రిప్లై ఇవ్వాలంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ కేసును పోలీసులు చాలా ప్రతిష్టాత్మక
చాకచమకంగా తీస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు ఇతర కార్లను కూడా భారీ స్థాయిలో కూడా వారు ధ్వంసం చేశారు. ఏకంగా రాళ్లతో కొట్టారు కాబట్టి ఆర్టీసీ బస్సులు రాళ్లతో కొట్టారు. అలాగే బస్సులు కార్లను కూడా రాళ్లతో కొట్టి పెద్ద ఎత్తున కూడా అక్కడ న్యూసెన్స్ అనేది రక్కస్ కూడా క్రియేట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అప్పటికే వారు ప్రైవేటుకు సంబంధించిన సెక్యూరిటీని కూడా పెట్టుకోకుండా ఇంత పెద్ద భారీ స్థాయిలో అక్కడ జనాభా వస్తారని కూడా తెలుసు. ఎందుకంత అలసత్వం ప్రదర్శించారంటూ కూడా వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఉంది. దీనిపైన కూడా మీకు ఖచ్చితంగా కూడా రిప్లై ఇవ్వాలంటూ కూడా వారికి నోటీసులు ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇటు బిగ్ బాస్ సంబంధించిన నిర్వాహకులతో పాటు అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించినటువంటి 7 acres సంబంధించిన నిర్వాహకులు అక్కడ ఉన్నటువంటి గతంలో ఇప్పటికే ఈ కేసులో దాదాపు 17 మంది దాకా కూడా అరెస్ట్ అయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సీసీ కెమెరాలతో పాటు అలాగే పోలీసులు ఆ సమయంలో అల్లర్లు జరుగుతున్న సమయంలో కొన్ని విజువల్స్ తీసుకున్నారు కాబట్టి వాటిని ఐడెంటిఫై చేసుకుని వారిని అందరూ కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఏకంగా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ను కూడా అరెస్ట్ చేసి ఏకంగా చంచల్ కూడా జైలుకి కూడా పంపించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఎందుకంటే ఆ రోజు ఇందిరానగర్ గడ్డ మీద జరిగినటువంటి ఈ రక్కస్ అంతా కూడా పోలీసుల మీద దాడులు చేయడం కానీ, పోలీసు వాహనాలని ధ్వంసం చేయడం కానీ, ఆర్టీసీ బస్సులపైన పెద్ద ఎత్తున కూడా రాడ్లు తీసుకొని కొట్టడం కానీ ఇవన్నీ చూసుకుంటే గతంలో కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటనలు ఆందోళన కానీ ఎప్పుడు జరగలేదు. ఇలా ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శించారంటూ కూడా బిగ్ బాస్ నిర్వాహకులపైన కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంఘటనకి వీరు కూడా బాధ్యులు కాబట్టి ఆల్రెడీ ఫినాలే జరిగేటప్పుడు మస్టర్ చుట్టుగా ప్రైవేట్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ అయినా పెట్టుకోవాలి, లోకల్గా ఉన్నటువంటి పోలీసులంతా కూడా సెక్యూరిటీ కోసం పిలవాల్సింది. కానీ ఎక్కడా కూడా వాళ్ళు పిలవలేదు. కావాలనే కొంతమంది కంటెస్టెంట్ కూడా అక్కడ ర్యాలీగా వెళ్ళడము, అక్కడ ఆందోళన జరుగుతున్నప్పుడు వారు కారులో వెళ్ళడము, అలాగే కూడా చాలామంది మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ఇతర కంటెస్టెంట్స్కి సంబంధించినటువంటి వారు కానీ అలాగే పల్లవి ప్రశాంత్ సంబంధించినటువంటి అభిమానులు కానీ పెద్ద ఎత్తున కూడా అక్కడ చేరుకోవడము, అప్పటికే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నా కూడా ఎవరు కూడా వాటిని పట్టించుకోకుండా ఇంత తాత్సారం చేశారంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు వారిపైన పూర్తిగా వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. పూర్తిగా మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషను పూర్తిగా అసలు ఏం జరిగింది ఆ రోజు అక్కడ ఇందిరానగర్ గడ్డ దగ్గర మీరు చూసినటువంటి విషయాలు ఏంటి, ఎందుకు అంతగానం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఎందుకంత అల్లర్లు చెలరేగాయి, ఎందుకు ఇంత భారీ ఆస్తి నష్టం జరగాల్సినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మొత్తం డీటెయిల్స్ అంతా కూడా ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. నోటీసులు ఇచ్చారు కానీ కంపల్సరీ వారు కానీ రెస్పాండ్ కాకపోతే వారిపైన కూడా కేసులు నమోదు చేయడానికి పోలీసులు సన్నద్ధం అవుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఖచ్చితంగా కూడా హోస్ట్ అయినటువంటి నాగార్జున పైన కూడా కేసులు నమోదు చేయాలని కూడా అభిమానులు కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. పైగా బిగ్ బాస్ వల్ల జనాలకు ఒరిగేదేం లేదు, ఈ రకమైనటువంటి రక్కస్ అనేది క్రియేట్ అయిందంటూ కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే రోజు రోజుకి ఈ బిగ్ బాస్ వల్ల వివాదాలు సృష్టింపబడుతున్నాయి కాబట్టి ఒకవేళ నెక్స్ట్ సీజన్ ఎక్కడైనా బిగ్ బాస్ నిర్వహించాలనుకుంటే కొంచెం దూరమైనటువంటి ప్రాంతాల్లో సుదీర్ఘ ప్రాంతాల్లో అక్కడ ఒక సెట్ వేసుకొని నడిపించుకుంటూ పాటు కానీ జనావాసాల మధ్య ఒక స్టూడియో ఉన్నప్పటికీ కానీ అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రద్దీగా ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ నిర్వహించడము, అక్కడ ఫైనాలే జరుగుతున్న నేపథ్యంలో వేలాది మంది కూడా అక్కడికి వచ్చి ఇంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశారు కాబట్టి మరోసారి ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ కాకుండా మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై కూడా మీరు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు వారికి అడిగినట్టుగా మన సమాచారం ఉంది. ఈ నోటీసులు నిన్న సర్వ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రియా, థ్యాంక్ యూ రాణా.